ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మారుతున్న కాలానికి అనుగుణంగా 3 విభాగాలు ఒకదానికి మరొకటి అనుసంధానమై ఆపరేషన్లు చేపట్టాలని అన్నారు. అంతేకాదు త్రివిధ దళాల అద్భుత కలయికను ఆపరేషన్ సింధూర్ ఒకటి చక్కటి ఉదాహరణ అని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. త్రివిధ దళాల అద్భుత కలయికకు ఆపరేషన్ సింధూర్ ఒక చక్కటి ఉదాహరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారాయన. మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా భారత్లోని త్రివిధ దళాలు సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా త్రివిధ దళాలనుద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. కాగా ఇటీవల పాకిస్తాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో త్రివిధ దళాలు వ్యవహరించిన తీరును ఆయన ప్రశంసించారు. ఒక విభాగానికి మరో విభాగం అనుసంధానమై పాకిస్తాన్కు గుణపాఠం నేర్పాయన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అనేక కీలక ఘట్టాలను ఆయన ప్రస్తావించారు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు నేలమట్టం చేసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు లాహోర్ నావికా దళం స్థావరంపై కూడా భారత బలగాలు తమ సత్తా చూపించాయన్నారు. ఇదంతా త్రివిధ దళాల మధ్య సమన్వయంతోనే సాధ్యమయ్యిందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ విభాగాలు విడివిడిగా పనిచేయడం అందరం చూశామన్నారు రాజ్నాథ్ సింగ్. అయితే అవసరమైనప్పుడు 3 విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో 3 విభాగాలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఒక సమగ్ర వ్యవస్థ అందుబాటులో ఉంటే సైన్యం అలాగే సైనికుల విశ్వాసం పెరుగుతుందన్నారు. అలాగే భారత బలగాలు మరింత సమర్థవంతంగా పనిచేసే వాతావరణం నెలకొంటుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం రక్షణ పరంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. అలాగే అనేక దేశాల్లో రాజకీయపరమైన అనిశ్చితి కూడా నెలకొందన్నారు. అంతేకాదు సైబర్ దాడులు ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భారత బలగాలు మరింత సమర్థవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో త్రివిధ దళాల పనిని సమన్వయం చేసుకునే ఒక కొత్త వ్యవస్థను భారత్ అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ విషయంలో త్రివిధ దళాలకు రక్షణ శాఖ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే యుద్ధ రీతుల గురించి త్రివిధ దళాల మధ్య చర్యలు కూడా జరగాల్సిన అవసరం ఉందన్నారు. సదరు చర్చల వేళ నాయకత్వ పాత్ర చాలా కీలకంగా ఉందన్నారు. ప్రపంచం శరవేగంగా మారుతున్న అంశాన్ని త్రివిధ దళాలు గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. సైనిక పాతవారికి సంబంధించి ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది అన్నారు. వీటన్నింటినీ మన త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలన్నారు. ఇతర దేశాల నుంచి మంచి పద్ధతులను మనం కూడా పాటించాలన్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ గురించి కూడా రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. యుద్ధంలో ఉపయోగించిన ప్రతి ఆయుధాన్ని, పరికరాన్ని మేడ్ ఇన్ ఇండియాగా చూసే పరిస్థితులు త్వరలోనే వస్తాయన్నారు రాజ్నాథ్ సింగ్. ఏదేమైనా త్రివిధ దళాలు దేశానికి అందిస్తున్న సేవలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు.